నాకు ఇంటర్నల్ గా అంత ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులు తెలియజేసిన ముచ్చట ఏంటి అంటే విజయవాడలో కిడ్నాప్ చేశారు బ్రదర్ని. కిడ్నాప్ చేసి 7 అటాక్ చేశారట. 7 ఎవరు ఆ 7 అంటే కిరాయి రౌడీలు. ఇవాళ ఎట్లయితే మిర్యాల కూడా ఆయన చంపారు కదా, అస్గర్ గిస్గర్ ఎవరో అట్లా కిరాయి రౌడీని హైర్ చేస్తున్నట్ట. ఏమంటారు వాళ్ళని? కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటారంట వాళ్ళని. ఓకే, ఎవరు చేయించారు ఏంటి అనేది ఒక్కొక్కటి చెప్తాం. ఓకే, సో అందులో అయితే ఆ బైక్ ని తీసుకున్నది ఆ 7 ఒకటి తీసుకున్నాడంట. అర్థమైందా? తర్వాత ఏం చేసినంట, ఆయన మొత్తం బట్టలు ఇప్పేసిందంట. తర్వాత ఆయన ప్రవీణ్ బ్రదర్ వేసుకున్న జాకెట్ ని ఆ 7 ఒకటి తీసుకొని అది వాడు వేసుకొని ఆ బైక్ నట్టుకుంటూ పోయినట్ట. ఎందుకంటే ఆ బైక్ మీద పోతుంది ప్రవీణ్ బ్రదర్ అని నమ్మించడానికి, తప్పుదో పట్టేయడానికి విచారణ. అర్థమైందా? కెమెరాలన్నింటిలో వీళ్ళు చంపలేదు, అది నేచురల్ గా డెత్ అయిందని, యాక్సిడెంట్ అయిందని చూపెట్టడానికి ఆయన బైక్ తీసుకొని ఆయన జాకెట్ వేసుకొని ఆ 7 ఒకటి పోయినట్ట. ఓకే, తర్వాత ఏంది, ఆ ప్రవీణ్ బ్రదర్ కి ఆ కిడ్నాప్ చేసి విజయవాడ లెక్కను సో ఆయనకి విషం ఇచ్చారట. పాయిజన్ అంటే విషం. ఓకే, పాయిజనస్ ఇంజెక్షన్ ఇచ్చారు, విషం ఇచ్చారు. ఓకే, తర్వాత అక్కడనే ఆయనకి ముఖం మీద అంతటా మొత్తం కొట్టాల్సిన దగ్గర అంతా కొట్టేశారు. ఓకే, అర్థమైందా? ఆ 7 వెళ్తున్న ప్రాంతాలనే కొట్టారు. ఎందుకంటే చీకట్లో కొడితే ఏడవాడ తాడితే బలు తగ్గుతాయి. ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ అయిన దగ్గర ఒకవేళ యాక్సిడెంట్ అయినా డిఫరెంట్ ఉంటుంది, నిజంగా అక్కడ దాడి చేసిన చీకట్లో దాడి చేస్తే ఏడవాడ తాడికాయలు ఉంటాయి, డ్రెస్ అంతా చినిపోయి ఉంటుంది, శరీరం అంతా రక్తం అడుగులు ఉంటుంది. కానీ ఆ కొట్టిన దగ్గర ఆ శరీరం దొరికిన దగ్గర రక్తం లేదు, ఆ శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు. కాబట్టి డెఫినెట్లీ అది వెళ్తున్న ప్రాంతంలో చేశారు, విజయవాడలో చేశారు. సింపుల్. ఓకే, తర్వాత ఆ పాయిజనస్ ఇంజెక్షన్ తో పాటు ఏది గొంతులోకి మద్యం పోసారు. ఎందుకు పోసారు? ఆయన తాగి బండి నడిపి చచ్చిపోయిందని రిపోర్ట్లలో రావడానికి, ఫోరెన్సిక్ లో కానీ లేకపోతే ఈ పోస్ట్ మార్టంలో కానీ. ఓకే, అర్థమైందా? తర్వాత చంపేశారు అక్కడ విజయవాడ. తర్వాత ఏంది, ఆ తర్వాత ఏదో వేరే పెద్ద వాహనంలో, కార్లను ఇంకా పెద్ద వాహనంలో శరీరాన్ని పట్టుకొని వచ్చారు, చచ్చిపోయిన శవాన్ని. ఓకే, తర్వాత ఆ శవానికి మళ్ళీ జాకెట్ వేసారు, ఆడ పండబెట్టారు, ఆ రోడ్ సైడ్ పండబెట్టి ఆయన మీద బైక్ పెట్టారు, నేచురల్ డెత్ క్రియేట్ చేశారు. అర్థమైందా? సో అయితే ఈ అంతటికి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐజీకి, పోలీస్ ఆఫీసర్ కి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందంటే కేసుని సేమ్ డేలో క్లోజ్ చేయమని చెప్పిండట. ఎందుకని చెప్పిండు? ఎవరు చెప్పించారు ఆయనతోటి? మీ చాణక్యుడు. ఓకే, ఈ చాణక్యుడు ఎవరు మీరు అర్థం చేసుకోండి. అయితే ఈ 7 మంది కాంట్రాక్ట్ కిల్లర్ అని ఎవరు ఇన్స్ట్రక్షన్స్ వల్ల చేసారు? ఢిల్లీ నుంచి. ఓకే, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరు చేయించారు అంటే నరసాపురం బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చేయించిండట. ఈ 7 కాంట్రాక్టర్ని హైర్ చేసుకున్నాడు. అర్థమైందా? సో ఇక దీని వెనకాల ఎవరు అంటే చిన్నజీఆర్ స్వామి ఇక్కడ ఇది మెయిన్ గా నరసాపురం ఎంపీకి చెప్పడం జరిగింది. ఈ ఇద్దరు కలిసి అమిత్ షా యొక్క పర్మిషన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే A1 చిన్నజీఆర్ స్వామిని చేర్చాలి ఫస్ట్, అంటే చిన్నజీఆర్ స్వామి ఇది చేయాలని చెప్పి స్టార్ట్ అయింది, ఆయన మెదడులో స్టార్ట్ అయిందని అర్థం. అర్థమైందా? ఇట్లాంటి వాళ్ళని ఏరి పారేయాలి. ఎందుకంటే ఈ ప్రవీణ్ బ్రదర్ కానీ ఇట్లాంటి వాళ్ళు నీ ఏసయ్య దేవుడు అని చెప్పుకుంటే ఎవరికి సమస్య లేదు, వాళ్ళ వర్షం చెప్తున్నా బీజేపీ. కానీ పొద్దుగాలు వేస్తే మా దేవతలు తిడితే అది కజరే కృష్ణ కావచ్చు, లేకపోతే ప్రవీణ్ బ్రదర్ కావచ్చు, లేకపోతే కత్తి మహేష్ గారు కావచ్చు, అంటే మా బతుకు తెర మీద కొడుతున్నావు. మేము హిందువులని ఎడినాకుడులను చేసి, హిందుత్వం పేరు మీద మేము ఆర్య బ్రాహ్మణులను ఎడినాకుడులను చేసి మేము దేశ సంపదని దోసుకుంటుంటే సద్గురులము, లేకపోతే పీఠాధిపతులము, మఠాధిపతులము, చిన్నజీర్లము, నేను మొత్తం ఏమంటారు ఒక సర్వసంగ పరిత్యాగం అని చెప్పి ఒక్కొక్క 1,000 కోట్లు ఎందుకుంటాయి? వీళ్ళు చేస్తున్నది దోపిడీ, వీళ్ళు చేస్తుంది రాజకీయ నాయకుల ధనవంతుల యొక్క నల్లధనాన్ని తెల్లదనం చేస్తున్నారు ఈ యొక్క మఠాధిపతులు, పీఠాధిపతులు. ఎందుకంటే ఇట్స్ NGO అంటారు. NGO అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద ఎవడైనా డొనేషన్ ఇస్తే సోర్స్ అడగారు, ఆ డొనేషన్ ఇచ్చిన ఆర్గనైజేషన్ నుంచి మళ్ళీ బయటకు తీస్తే అది తెల్లదనం అవుతుంది. అంటే రాజకీయ నాయకుల దోపిడీ సొమ్మును వీళ్ళకి ఇస్తే వీళ్ళ నుంచి కలిగిన వచ్చే లెక్క బయటకు వస్తుంది, నల్లధనం తెల్లదనంగా కన్వర్ట్ అవుతుంది. అయితే వాళ్ళకి లాభం, ఈ నల్లధనంలో ఎంతో కొంత పర్సెంటేజ్ ఆ సద్గురులకి, ఈ చిన్నజీఆర్ స్వామికి వస్తుంది. చిన్నజీఆర్ స్వామి కింద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, సర్వసంగ పరిత్యాగం చెప్పుకునే దుర్మార్గం చెప్పండి. అదే మనం సమ్మక్క సారలమ్మకి మొక్కితే వారికి మనసులో పడతలేదు చిన్నజీఆర్ గారికి. ఎందుకంటే పైసలు బ్రాహ్మణ్ దగ్గర ఉండాలి, ఇలా కోయ జాతుల దగ్గర ఉండదు కదా, BC SC ST దగ్గర ఉండదు కదా, శూద్రుల దగ్గర ఉండదు కదా. నేను ముట్టుకోవాలని ఇప్పటి మీదకి వెళ్తాడు వాడు. ఎవడు వీళ్ళంతా వాడు గోదావరి జిల్లాలకు చెందిన బాపన్న కొడుకు. ఇలా తిరుపతి మొత్తం అన్ని పూజాలోడు గోదావరి జిల్లాలకు చెందిన బ్రాహ్మణ ఉండా కొడుకు. వీళ్ళకి ఉత్తర భారతదేశపు ఆ బ్రాహ్మణ ఉండా కొడుకు, విదేశీ ఆర్య బ్రాహ్మణ ఉండా కొడుకు, పాండేలు, ఇంకోడు, శర్మలు, దొంగనా కొడుకులు, వాళ్ళకి మీది తనాలే మాది తనాలే అన్నట్టుంది. ఇది నడుస్తున్నది. గోదావరి జిల్లాలకు చెందిన బ్రాహ్మణ ఉండా కొడుకులు మన దక్షిణ భారతదేశంలో చెడబుట్టిర్రు. అర్థమైందా? ఎందుకు పుట్టిర్రో ఇది తెలవాలి. సో దే ఫస్ట్ ఏమంటారు, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ హైర్ చేసుకున్నాడు బీజేపీ ఎంపీ నరసాపురం చెందిన వాడు. దే ఫస్ట్ విచ్ క్రాఫ్ట్ అంటే విషం ఇచ్చి ఇట్లా చేయడానికి విచ్ క్రాఫ్ట్ అంటారు. అంటే ఒక మంత్రాలు ఇట్లా చేస్తారు చూడు, ఒక ఏమంటారు అదేమంటారు శుద్ధ శక్తులు శక్తులు వస్తాయని చెప్పి చేస్తారు చూడు, అట్లా చేసిర్రు, తర్వాత చంపేసారు అనేది ఇది మనకు వచ్చిన సమాచారం. డెఫినెట్లీ అది ముమ్మాటికి హత్యనే. సో ఎందుకు చేస్తారు అంటే కత్తిమేష్ గారి మీద వీళ్ళందరూ ఎందుకు చేస్తారు అంటే వీళ్ళు హిందూ స్క్రిప్చర్స్ లలో ఉన్నటువంటి, హిందూ స్క్రిప్చర్స్ కాదు, సారీ నేను మళ్ళీ అది ఏమైపోయిందంటే మనకి ఆ హిందుత్వం అని చెప్పారు. కాదు, దయచేసి మూలవాసులు మొక్కునే హిందుత్వం వేరు. నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నేను తప్పు చెప్తే హిందూ శబ్దము ఈ యొక్క రామాయణ మహాభారత ఇతిహాసాలు వేదాలు ఉపనిషత్తులు పెట్టండి. కాబట్టి హిందుత్వం కాదు, విదేశీ ఆర్య బ్రాహ్మణుల యొక్క సనాతన అధర్మము లేదా బ్రాహ్మణిజము లేదా మనువాదం. దానికి మూలవాసులు మొక్కునే హిందుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. నేను